వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ని, ఫేస్బుక్ పేజ్ని బ్లాక్ చేయించింది ప్రభుత్వం అని చెప్తూ జగన్ సుదీర్ఘంగా స్క్రీన్ షాట్లతో పాటు ఇలాగా పోస్ట్ పెట్టడం చూసాం కదా ఆయన పర్సనల్ హ్యాండిల్లో. సాక్షి పేపర్ కూడా ఇలా ఫ్రంట్ పేజ్ లో భారీగా రాసింది. చాలా మంది ఇప్పుడు ఏం జరిగింది, అసలు వాస్తవం ఏంటి, ఎందుకు ఇలా అని ఈ మూడు విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని ఇది టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ యుద్ధం మాత్రమే కాదు కదా, జనానికి సంబంధించిన విషయం కూడా కదా. ఎలాగా చాలా న్యూస్ పోర్టల్ల పేజీలు గానీ, పోస్టెడ్ వీడియోలు గానీ, కామెంట్లు గానీ ఈ మధ్యన బ్లాక్ చేయడం అనేది ఏపీలో కనపడతా ఉంది. కీటాక్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మీలో చాలా మంది ఇండివిజువల్ గా పోస్ట్ చేసిన వాటి మీద కూడా ఇలాంటి బ్లాక్ అనే అస్త్రం పడి ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోంది, అసలు వ్యూహం ఏంటి, ఇలా బ్లాక్ చేసుకుంటూ పోతే పరిణామాలు ఎలా ఉండొచ్చు, ఫలితాలు ప్రతిస్పందనలు ఎలా రావచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. దాంతో పాటు చంద్రబాబు ఈ మధ్యన 2 ఏళ్ల విజయోత్సవ సభలో ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశారు. చర్చించడానికి ఎక్కడైనా సరే నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే. సిద్ధం అంటూ ఉన్నారు కదా. మరి ఇంత ఛాలెంజ్ చేసినప్పుడు డిబేట్ చేయడానికి బదులు ఎందుకు బ్లాక్ చేస్తా ఉన్నారు? కారణం ఏంటి? టీడీపీ టెండెన్సీ ఏం చెప్తోంది, ఎలా ఉంది అసలు ఆ టెండెన్సీ? డీటెయిల్డ్ గా పాయింట్ బై పాయింట్, ఫ్రేమ్ బై ఫ్రేమ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చెక్ చేద్దామా? ఇందులో 2 రాజకీయ పక్షాల, ఇటు టీడీపీ అటు వైసీపీ అనుసరిస్తున్న వైఖరులు ఉన్నాయి. అలాగే జనం వైపు నుంచి ఏమనుకుంటున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది కూడా అడ్రస్ చేస్తా. కీటాక్స్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇక్కడ మీకు చూపించబోతున్నా బ్లాకింగ్ విషయంలో. అందుకోసమే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత కామెంట్ ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ని బ్లాక్ చేశారు. ఇదిగో ఇండియాలో అవైలబుల్ లేదు అంటూ మెటా ఇలా మెసేజ్ డిస్ప్లే చేసింది అని చెప్తూ జగన్ తన సొంత హ్యాండిల్లో ఇలా భారీగా స్క్రీన్ షాట్లు, టెక్స్ట్ పోస్ట్ చేశారు కదా. ప్రజల తరపున నిలదీస్తే లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల తరపున క్వశ్చన్స్ అడిగితే ఇలా చేశారు అని జగన్ అంటూ ఉన్నారు కదా. అదే విషయాన్ని ఇవాళ సాక్షి పేపర్ ఇలా ఫ్రంట్ పేజీలో రాసింది. ఇదిగో ఇలా తెలుగులో బుల్లెట్ పాయింట్స్ అన్ని చెబుతూ ఆయన హ్యాష్ ట్యాగ్లు ఏం పెట్టారు, ఎవరెవరికి ట్యాగ్ చేశారు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అంటే జగన్ ఈ విషయాన్ని మెటా దృష్టికి తీసుకెళ్లారు, అలాగే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అంటే ఏపీలో ఇలా జరుగుతోంది అనే విషయాన్ని ఢిల్లీ పెద్దల మైండ్ లోకి ఎక్కించారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, డిఎస్సి చుట్టూ ఏం జరుగుతోంది, జగన్ అండ్ వైసీపీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని పదే ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఆధారాలు చూపిస్తా ఉన్నారు. కొంతమంది అభ్యర్థుల్ని తీసుకొచ్చి మాట్లాడడం కూడా ఈ మధ్యన రాష్ట్రం అంతా చూసింది కదా. టీడీపీ వైపు నుంచి ఈ విషయంలో రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రిసైజ్ గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రెస్పాండ్ అయ్యింది. 3-4 సార్లేమో ప్రెస్ మీట్లు పెట్టింది అధికారులు, కోన శశిధర్ తో పాటు మిగతా అధికారులు. సంబంధిత శాఖ మంత్రి ఎక్కడా రెస్పాండ్ కాల. ఎందుకని? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఎందుకని అంటే బహుశా రాజకీయ వ్యూహంలో భాగంగా కేంద్ర స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని అడాప్ట్ చేసుకున్నట్టున్నారు. అక్కడ కూడా చూడండి, ఆర్థిక పరిస్థితి గురించి కానీ, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కి సంబంధించి కానీ, ఛాలెంజెస్ కి సంబంధించి కానీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా, జనంలో గగ్గోలు ఉన్నా కానీ రెస్పాండ్ అవడం అనేది అంత తేలికే జరగదు. ఆఖరికి పిల్లల ప్రాణాలు పోతుంటే నీట్ లాంటి విషయంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రెస్పాండ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో చూశాం కదా. ఒక రకంగా అలాంటి పాలసీని ఇక్కడ కూడా అడాప్ట్ చేసుకున్నారు. పాలసీ అనే కంటే వ్యూహం అనాలి దీన్ని. మరి అక్కడంటే ఎనలేని అడ్వాంటేజ్ రాహుల్ గాంధీ రూపంలో మోడీకి బీజేపీకి ఉన్నాయి. రాహుల్ గాంధీ ఏ విషయం మీద కాంక్రీట్ గా నిలబడి ఫైట్ చేయడం లేదు కాబట్టి అపోజిషన్ వాదన అక్కడ ప్రివైల్ కాదు. అందుకోసమే కదా నీట్ లాంటి విషయాల్లో కాక్రోజ్ లాంటి వాళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అంత పెద్దగా ఆందోళన చేశారు. అదే కాంగ్రెస్ వల్ల అయ్యి ఉంటే కనుక కాక్రోజ్ వచ్చేదా? కాంగ్రెస్ వల్ల కాకనే కదా. మరి అలాంటి వ్యూహాన్ని ఏపీకి తీసుకొస్తే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా? రాహుల్ గాంధీతో పోలిస్తే, కాంగ్రెస్ తో పోలిస్తే ఇక్కడ వైసీపీ గాని, జగన్ ధోరణి గాని పూర్తిగా విభిన్నం కదా. మరి రెస్పాండ్ అయితేనే కౌంటర్ చేయడానికి ఉంటుంది కదా. పైగా చంద్రబాబు కూడా ఈ మధ్యన ఏం చెప్పారు చూడండి. 2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం చర్చించడానికి సిద్ధమే. హామీల మీద గానీ, పథకాల మీద గానీ, పనితీరు మీద గానీ చర్చకి సిద్ధం అని ఛాలెంజ్ చేశారు కదా. ఇది కూడా పనితీరుకి సంబంధించి, విధానానికి సంబంధించిన ఆరోపణే కదా వైసీపీ చేస్తున్నది డిఎస్సికి సంబంధించి. మరి దీని మీద కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లా అనిపిస్తుంది కదా. ఎందుకని? ఇది జనంలో ఉన్న క్వశ్చన్. సంబంధిత శాఖ మంత్రి వైపు నుంచి రెస్పాన్స్ రాకపోగా ఇలా పదే డిఎస్సి రిలేటెడ్ గా పోస్టులు పెడుతున్నారు అని చెప్పి ఇలా బ్లాక్ చేయించారు. ఇప్పుడు డిబేటబుల్ అవుతోంది. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు బేస్లెస్ గా ఉన్నాయి. అసలు ఆ భాష ఏంటి, ఆ వైఖరి ఏంటి,
అని ఎవరైనా సరే సూత్రీకరణలు చేయడానికి ట్రై చేస్తారేమో. అలా చేసే వాళ్ళకి నేను ఒక పోస్ట్ చూపిస్తా. ఇది టీడీపీ హ్యాండిల్లో పడింది ఈ మధ్యన. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం తర్వాత ఇదిగో చూడండి. సరే, జగన్ ఫోటోని వాళ్ళు అలా చూస్తారు కాబట్టి అలా పెట్టుకున్నారేమో, అది వాళ్ళ విచక్షణకి సంబంధించిన ఆలోచన ధోరణికి సంబంధించిన విషయం. ఆ ఫోటో సంగతి కాసేపు అలా ఉంచండి. సబ్జెక్ట్ కూడా చూడండి. ప్రభుత్వం వైపు నుంచి 2 కోట్లు ఇచ్చేస్తున్నాము అని చెప్పారు. ఇదిగో చూడండి, అయోమయం ₹1 కోటి అడుగుతున్నాడు అని అడిగినందుకు అనుకుంటా అయోమయం అన్నారు. మరి ఇందులో లాజిక్ ఏంటి? నేను అప్పుడే చెప్పున్నా. అదే రోజు ఉదయం ఈనాడు పేపర్ హెడ్డింగ్ పెట్టి బుల్లెట్ పాయింట్ గా రాసింది, 1,72,00,000కి పైగా ప్రయోజనం చేస్తా ఉంది ప్రభుత్వం అని. ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రయోజనం కాదు కదా. అందులో పిఎఫ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్, ఉద్యోగులకి, కార్మికులకి స్వతహాగా వాళ్ళ హక్కుగా రావాల్సిన ప్రయోజనాలు అవన్నీ ప్రభుత్వం ఇస్తోంది అని అధికార పార్టీ ఇక్కడ కూడా క్లెయిమ్ చేసింది హ్యాండిల్లో. ఈనాడు రాయడం ఒక ఎత్తు అయితే, ఇదిగో ఇక్కడ అఫీషియల్ హ్యాండిల్లో కూడా క్లెయిమ్ చేశారు. అంటే మరి వాస్తవాల మీద నిలబడుతున్నాం మేము. మనం చెప్తున్నదే, మనం చేస్తున్న ఆర్గ్యుమెంట్ క్వాలిఫైడ్ అండ్ బానిఫైడ్ అండ్ సత్యసంధత అంటారే, అంటే నిజం నిజాయితీతో కూడుకున్నదన్నమాట. అలా ఉన్నది అని అనుకోగలమా ఇది చూసిన తర్వాత? లేదు కదా. పైగా పొలిటికల్ ఆర్గ్యుమెంట్లు ఇవాళ రేపట్లో ఎలా చేస్తున్నాము? నేను చంద్రబాబు రీసెంట్ గా మాట్లాడింది ఇంకో క్లిప్ చూపిస్తా. చొక్కా కాళ్ళర్ ఎగరేసి చెప్పింది చేశామని ప్రజల దగ్గరికి వెళ్ళమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చూసారుగా బాబు ఏమంటున్నారు? కాలర్ ఎగరేయండి, అన్ని హామీలు నిలబెట్టేసుకున్నాం అంటున్నారు కదా. అంటే ఆయన కాన్ఫిడెన్స్, ఆయన చెప్పాలనుకున్న తీరది. మరి నిరుద్యోగ భృతి ఇచ్చారండి, ఉద్యోగాలు ఇచ్చారండి, ఆడబిడ్డ నిధి అని చెప్పి నెలకి 1,500 ఇస్తా ఉన్నారు కదా, అది ఇచ్చారండి. 50 ఏళ్లకే పింఛన్ అన్నారు కదా, అది ఇచ్చారండి. కేంద్రం రైతులకు ఇస్తున్న సాయం కాకుండా పంట పెట్టుబడి కోసం అదనంగా 20,000 అని చెప్పారు కదండి, అది ఇచ్చారండి. మరి సమాధానం ఏంటి? నేను అడుగుతున్నా, నేను చెప్తున్న విషయాలన్నిటికీ అనేది ప్రజలకు తెలుసు కదా. తెలిసినా గానీ చంద్రబాబు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, అన్ని హామీలు అమలు చేశామని అంటున్నారు. అంటే ఆయన పొలిటికల్ నేరేటివ్ అది, ఆయన చెప్పాలనుకుంటున్నారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అలా మాట్లాడే స్వేచ్ఛ, అవకాశం ఉన్నప్పుడు సొంత మీడియా హ్యాండిల్స్ అయోమయం అని చెప్పి 2 కోట్లు ఇస్తున్నామని చెప్పి పోస్ట్ చేసుకునేంత సాధికారత ఉంది అనుకుంటున్నప్పుడు, మరి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం కదా, డెమోక్రసీలో అందరికీ ఒకటే హక్కులు అంటాం కదా, మరి అలాంటి హక్కులు వైసీపీకి ఎందుకు లేవు? వాళ్ళని మాత్రం ఎందుకు బ్లాక్ చేయించారు అని సహజంగా ఎవరికైనా అనిపిస్తుంది కదా. అంటే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి బ్లాక్ చేయించామా? అంతేనా? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 2 రాజకీయ పార్టీల కొట్లాటకు సంబంధించింది మాత్రమే కాదు. టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయ ఫైట్ ఉందనుకోండి, కనుకోండి, రాజకీయంగా పై చేయి సాధించడానికి ఏ ప్రయత్నాలు చేస్తారో చేయండి. కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఇలా బ్లాక్ చేయించడం లాంటివి స్వేచ్ఛలో భాగం కదా. నేను ఇంత ప్రిసైజ్ గా స్పెసిఫిక్ గా ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? ఈ మధ్యన కీటాక్స్ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఇదిగో కొన్ని పోస్టుల విషయంలో, ఇదిగో ఇక్కడ నేను 2 చూపించిన, చూసారా? ఒకటి మావిగన్ విషయంలో తెలంగాణ నాయకురాలు కవిత చేసిన కామెంట్ ని బ్లాక్ చేయించారు ఇలా. అంటే మావిగన్ అనే మాట ప్రివైల్ కాకూడదు, జనంలోకి వెళ్ళకూడదు అని ఉద్దేశమో ఏమో. ఆ తర్వాత ఇదే సందర్భంలో ఇదిగో డిఎస్సి నీట్ ఆందోళనల ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? లక్షల మంది ఉన్నారు కదా, అక్కడైతే 20 లక్షల మందికి పైగా ఉన్నారు నీట్, ఇక్కడేమో 3.5 లక్షల మంది ఏమో డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు కదా అని ఫ్యాక్చువల్ గా, న్యూమరికల్ గా మాట్లాడినందుకు అది కూడా చేశారు బ్లాక్. అంటే విరుద్ధంగా ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇలా బ్లాక్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పుడే కాదు, అంతకు ముందు కూడా మా వాళ్ళు చాలా 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 స్టాండర్డ్స్ కట్టుబడి ఎక్స్ప్రెషన్ గానీ, భాష గానీ చాలా జాగ్రత్తగా ఉండేలాగా కేర్ తీసుకుంటారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ యాక్చువల్లీ. వాళ్ళు ఇదిగో చూడండి, ఒక పాల ప్రోడక్ట్ ని చుట్టుపక్కల రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు అని చెప్పడానికి ఒక ఆయన మాట్లాడితే సంప్రదాయ కంపెనీ పాలు అనే విషయాన్ని సంప్రదాయ అని పెట్టారు, నేరుగా పేరు కూడా పెట్టకుండా. అంటే జనం డిసైడ్ చేసుకుంటారు వాళ్ళ వ్యాపార ప్రయోజనాలను ఎందుకు దెబ్బతీయాలి అనే విచక్షణతో కూడుకున్న వెర్బాటం అది. కానీ దాన్ని కూడా బ్లాక్ చేశారండి. మరి ఇలాంటివి చూస్తే ఏమనిపిస్తుంది? ఇలాంటి టెండెన్సీ ఎటు దారి తీయొచ్చు? వాళ్ళు రాజకీయ పార్టీలు కాబట్టి పెనుగులాట ఎలా అయినా ఉండనివ్వండి, కానీ ప్రభావం ఎలా ఉంటుంది? ఇదంతా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించిన వ్యవహారం అవ్వడం అనేది ఒక పాయింట్ అయితే, ప్రాక్టికల్ గా టీడీపీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఇంజిన్ మెకానిజాన్ని మనం ఒకసారి ఇక్కడ కోట్ చేసుకుందాం. ఇంజిన్ స్టార్ట్ అవుతున్నప్పుడు, చర్నింగ్ స్టార్ట్ అవగానే కొన్ని గ్యాసెస్ ఫామ్ అయ్యి అవన్నీ సైలెన్సర్ నుంచి బయటకు వస్తాయి కదండి, అవునా? ప్రభుత్వం కూడా సేమ్ ఒక వెహికల్ ఇంజిన్ లాంటిది. అది చర్న్ అవుతూ ఉన్నప్పుడు ఏదో ఒకటి పని చేస్తూ ఉంటేనే ముందుకు కదులుతుంది కదా, వెహికల్ అయినా యంత్రాంగం అయినా. అలా కదులుతూ ఉన్నప్పుడు కొన్ని గ్యాసెస్ ఫామ్ అవుతాయి. అవి ఎగ్జాస్ట్ లోంచి బయటకు వస్తేనే, సైలెన్సర్ లోంచి బయటకు వస్తేనే వెహికల్ ప్రాపర్ గా పనిచేస్తుంది, ఇంజిన్ ప్రాపర్ గా ఉంటుంది. విమర్శలు కూడా ఆ ఎగ్జాస్ట్ లాంటివి ఒక రకంగా కొంతవరకు అయినా. అంటే ప్రభుత్వం అడుగు వేస్తూ ఉన్నప్పుడు విమర్శలు సహజంగా వస్తాయి, ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు సైలెన్సర్ లోంచి వచ్చినట్టు. మరి సైలెన్సర్ ని మూసేసామనుకోండి, బయటికి రాకుండా ఆపేసామనుకోండి, ఏమవుతుంది? ఇంజిన్ పనితీరు డ్రాప్ అవుతుంది, ఆ తర్వాత ఇంటర్నల్ డ్యామేజ్ జరుగుతుంది అని వెహికల్ వాడే వాళ్ళకి, సాధారణ అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు కదా. ఇది కూడా అంతే కదా. డెమోక్రసీలో క్వశ్చన్ చేసే వాళ్ళకి సమాధానం చెప్పడం పోయి వాళ్ళని ఎలా సమాధాన పరచాలో, ఎలా ఫేస్ చేయాలో రాజకీయ వ్యూహంతో అనే విషయాన్ని ప్లాన్ చేసుకోవాల్సింది పోయి
పోయి అసలు క్వశ్చనే చేయకూడదు అని అదిమి పట్టాలనుకోవటం అనేది సైలెన్సర్ ని మూసేయటం లాంటిది కదా. మరి ఆ ప్రభావం ఇంజిన్ మీదే కదా పడేది. మరి ఈ ఆలోచన అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అధికారంలో ఉన్నాం కాబట్టి ఆపితే బ్లాక్ చేయిస్తే అయిపోతుంది అనుకుంటున్నామా? లేదంటే ప్రత్యర్థి పార్టీకి మీడియా లేదు కాబట్టి హ్యాండిల్స్ లో కూడా వేయకుండా చేస్తే ఇంకెక్కడా ప్రివైల్ కాదు అనుకుంటున్నామా? ఇలా బ్లాక్ చేసుకుంటూ పోతే గనక అసలు విషయం కంటే బ్లాక్ చేస్తున్నారు, ఎందుకు బ్లాక్ చేస్తున్నారు అనే దాని గురించి కనుక జనం ఆలోచించడం మాట్లాడడం మొదలైతే అది మోర్ ఇంపాక్ట్ఫుల్ అండ్ డ్యామేజింగ్ ఏమో కదా. ఆలోచించాలా వద్దా? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇలాంటి లాజిక్ ఎందుకు మిస్ అవుతా ఉన్నారు? పైగా బలమంతా మనకే ఉందని చెప్తాము, మీడియా అంతా ఒకే వైపు ఉంది, అటువైపు ఉన్నది చాలా తక్కువ నెంబరు, నెగ్లిజిబుల్ అనిపించేంత బలం. అయినా సరే పాయింటెడ్ గా బ్లాక్ చేయడం లాంటి అస్త్రాలు అటు ప్రయోగించడం మీద ఉన్నాను తప్పితే సమాధానం చెప్పాలి, వాదనతో ఆర్గ్యుమెంట్ తో వాళ్ళని సైలెంట్ చేయాలి అని ఎందుకు అనుకోవట్లా? వాదనతో ఆర్గ్యుమెంట్ తో ఫేస్ చేస్తాము, మేము సిద్ధం అని చంద్రబాబే చెప్పారు కదా. మరి చెప్పిన దానికి భిన్నంగా ఇలా ఎందుకు చేస్తున్నారంటారు? కామెంట్ ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. దిస్ ఈస్ కీ టాక్స్ రిక్వెస్ట్.